తెలంగాణలో నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5,000 మంది నిరుద్యోగ యువతకు రుణాలు ఇచ్చేలాగా రాజీవ్ యువ వికాసం పేరిట జూన్ 2న ఈ పథకం ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఓవరాల్గా చెప్పాలంటే జూన్ 2న రాజీవ్ యువ వికాసం ప్రారంభం కాబోతోంది. సో స్టార్టింగ్ 50,000 రూపాయల రుణం నుంచి సుమారు 4 లక్షల రూపాయల రుణం వరకు కూడా రాజీవ్ యువ వికాసం పేరిట తెలంగాణ సర్కార్ ఈ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 5,000 మందికి 50,000 నుంచి 4 లక్షల రూపాయల చొప్పున ఆల్రెడీ ఇచ్చేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. సో ఓవరాల్గా దీని డీటెయిల్స్లోకి వెళ్తే ఇలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5,000 మందికి రుణాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చేలాగా, అలాగే రుణాలపై మరి ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రుణాలపై సుమారుగా 80% సబ్సిడీ, అంటే సుమారుగా 20% మేరే కట్టాల్సి ఉంటుంది. 80% మేర సబ్సిడీ ఇస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి మనకు సమాచారం అందింది. లబ్ధిదారులకు అలాగే 3 నుంచి 15 రోజుల పాటు ట్రైనింగ్ కూడా ఇస్తారు. 5 లక్షల మంది యువతకు సహాయం అందించే లక్ష్యంగా ఈ కార్యక్రమం అయితే రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షలకు పైగా దరఖాస్తులు ఇప్పటికే వచ్చాయి. రాజీవ్ యువ వికాసం పేరిట ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది. జూన్ 2న ఈ పథకాన్ని ప్రారంభిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించినటువంటి పరిస్థితి. అర్హులైన యువతకు జూన్ 2 నుంచి ఈ రుణాలు అయితే లభించబోతున్నాయి. 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఈ యొక్క నిరుద్యోగ యువతకి తెలంగాణ సర్కార్ ఇవ్వబోతోంది. ఇక వారు రుణాలు తీసుకుని వెంటనే తమ కళల వ్యాపారం లేదా వృత్తిని కొనసాగించేందుకు వీలవుతుందంటూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పథకం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5,000 మంది నిరుద్యోగులకు రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. తద్వారా ఆ డబ్బుతో యువత స్వయం ఉపాధి అవకాశాలను పొందుతుందని వివరించారు. ఈ రుణాలు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటాయని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఈ రుణాలపై సబ్సిడీ కూడా ఉంటుందని తెలిపారు. సో ఈ రుణాలపై సబ్సిడీ 80% మేర సబ్సిడీ ఉంటుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే గవర్నమెంట్ కూడా ధృవీకరించింది. ఆ మేరకి వార్త కూడా వెలువడినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ఈ పథకం తీసుకొచ్చింది. వాళ్ళు రుణాలు తీసుకుని స్వయంగా పనిచేసుకునే అవకాశం దీని ద్వారా కల్పిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలాగే ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ వర్గాల యువత ఈ రుణాలు పొందుతారు. ఇందులో భాగంగా జూన్ 2న లబ్ధిదారులైన యువతకు లోన్ శాంక్షన్ లెటర్స్ ఇస్తారు. మీకు తెలుసుగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కూడా జరగబోతోంది. అదే సందర్భాన ఈ పథకం ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు మ్యాక్సిమం 4 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తారు. అంటే స్టార్టింగ్ ఒక 50,000 నుంచి ఎండింగ్ దానికి 4 లక్షల వరకు కూడా రుణం ఇస్తారు. ఇందులో 80% వరకు సబ్సిడీ ఉంటుంది. అంటే తిరిగి చెల్లించే దాంట్లో 80% చెల్లించాల్సిన పనే లేదు. అందువల్ల యువత రుణాలు తీసుకుని స్టార్టప్స్ అయితే ప్రారంభించవచ్చు ఈజీగా. అయితే గ్రామాల్లో ఉండే యువకులకు ఇది బాగా ఉపయోగపడాలని ప్రభుత్వం అయితే కాంక్షిస్తున్నట్లుగా తెలిపింది. రాజీవ్ యువ వికాసం పేరిట అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి ఆయన మాటలోనే విందాం. కాదు, చిన్న చిన్న ప్రాంతాలలో కూడా గంజాయి చాలా ఎక్కువైపోయింది, సింథటిక్ డ్రగ్స్ ఎక్కువైపోయినాయి, కొకేన్ ఎక్కువైపోయింది. ఇది తెలంగాణ సమాజాన్ని భయపెడుతుంది. తెలంగాణ వేగంగా పంజాబ్ వైపు ప్రయాణం చేస్తుంది. అసలు ఊహించలేనంత వేగంగా ఈ మాదక ద్రవ్యాలు అనేది తెలంగాణను ఆక్రమించుకుంటాయి. ఓనాడు ఉద్యమ స్ఫూర్తి ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఓనాడు ఉద్యమాలకు వేదికలైన యూనివర్సిటీలు, కాలేజీలు ఈరోజు ఈ సింథటిక్ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి బారిన పడుతున్నారు. వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగం లేక, ఉపాధి లేక వీటి వైపు బానిసలు అవుతున్నారు. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవాలి అని అంటే దీన్ని వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ పథకాన్ని అద్భుతంగా వినియోగించుకుందామని తెలియజేస్తూ రాజీవ్ యువ వికాసం ఈ పథకం కింద లబ్ధిదారులకు 3 నుంచి 15 రోజుల పాటు ట్రైనింగ్ అయితే ఉంటుంది. తద్వారా తమ వ్యాపారాలని నష్టపోకుండా జాగ్రత్తగా అయితే నడపగలిగినటువంటి పరిస్థితి అయితే కల్పిస్తోంది.
వారు తీసుకున్న రుణాలు వృధా అవ్వకుండా ఉంటాయి. పరోక్షంగా మొత్తం 5 లక్షల మంది యువతకు సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా కూడా పెట్టుకుంది. స్వయం ఉపాధి రుణాలు మంజూరు కోసం రాయితీలపై రుణ సదుపాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ పథకానికి 16 లక్షలకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు అయితే వచ్చాయి. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ప్రస్తుతం వీటి స్క్రూటినీ కూడా కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను వెల్లడించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మండల స్థాయిలో ఏర్పాటైన కమిటీలు త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి కూడా ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. మండల స్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయితే జిల్లా స్థాయి కమిటీకి పంపుతారు. ఇదంతా కూడా మే 20 లోపు పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఆ తర్వాత అర్హులను గుర్తించి పత్రాలను అయితే అందజేస్తారు. దీనికి జూన్ 2వ తేదీన తుది గడువుగా నిర్ణయించారు. సో జూన్ 2న ఆల్రెడీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనేది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. సో దాన్ని బేస్ చేసుకుని అదే రోజు ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి పథకానికి రాజీవ్ యువ వికాసం పేరిట నిరుద్యోగులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా ఒక 5 లక్షల మంది నిరుద్యోగ యువతకి 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు రుణం ఇచ్చేందుకు కూడా తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. దానికి రాజీవ్ యువ వికాసం పథకం అని కూడా దానికి పేరు కూడా పెట్టింది. సో ఈ అమలు దరఖాస్తుదారుల వివరాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. బ్యాంక్ లీకేజీ రుణం తప్పనిసరి కావడంతో దరఖాస్తుదారుడి సిబిల్ స్కోర్ కూడా కీలకంగా మారింది. ఖచ్చితంగా మనము ఇప్పుడు దీనికి కూడా మనకి సిబిల్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్గా మారింది. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి సిబిల్ స్కోర్ బాగుంటేనే స్కీమ్కు అర్హత లభించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లించిన వారిని పక్కన పెట్టబోతున్నారు ఈ స్క్రూటినీ చేసి. ఇవే అప్లికేషన్స్ అవన్నీ ఎవరైతే అప్లై చేసుకుంటారో సదరు ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి లబ్ధిదారుడైతే ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ అన్నీ తీసుకుని వాళ్ళ యొక్క సిబిల్ స్కోర్ పరిశీలించి వాళ్ళకి ఇవ్వాలా వద్దా, అసలు కట్టగలుగుతాడా కట్టలేడా అనేటువంటి అనేక అంశాలని క్రోడీకరించి ఇవ్వాలా వద్దనేది ఒక డిసైడ్కి వస్తారు. సో ఇదే విషయాన్ని బ్యాంకర్లు అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. దీంతో ప్రతి దరఖాస్తుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద కేటగిరీల వారీగా రాయితీ అందుతుంది. 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు రుణం పొందే ఛాన్స్ ఉంటుంది. ఇందులో కేటగిరీ 1 కింద 50,000 రూపాయల విలువైన యూనిట్కు 100% రాయితీ ఉంటుంది. బ్యాంక్ లింకేజీ లేకుండానే ఈ రుణాన్ని అమలు చేస్తారట. కానీ మిగతా కేటగిరీలో మాత్రం బ్యాంక్ లింకేజీని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఎందుకంటే 50,000 రూపాయలు రుణం పొందే వాటికి సివిల్ స్కోర్తో పని లేదు. సో దానికి సంబంధించి బ్యాంక్ లింకేజీ అవసరం లేదు. 50,000 రూపాయలు ఎవరైతే రుణం పొందుతున్నారో అటువంటి వాళ్ళకి బ్యాంక్ లింకేజీతో సంబంధం లేదు. ఎందుకంటే 100% కూడా దానికి రాయితీ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దానికి సివిల్ స్కోర్తో పని లేదనేది దాని అర్థం. సో 50,000 రూపాయల రుణానికి బ్యాంక్ లింకేజీ లేకపోవడంతో ఇక్కడ సివిల్ స్కోర్ అవసరం ఉండదని అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఇక మిగతా కేటగిరీలో సివిల్ స్కోర్ను పరిగణలోకి తీసుకుంటారు. ఫలితంగా రాజీవ్ యువ వికాసం స్కీమ్ సివిల్ స్కోర్ కూడా కీలకంగా మారిపోయిందనేది మనకి ప్రస్ఫుటంగా తెలుస్తున్నటువంటి అంశం ఇది. సో ఓవరాల్గా చెప్పాలంటే రాజీవ్ యువ వికాసం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి నిరుద్యోగ యువతకి 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు రుణం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి డేట్ కూడా ఫిక్స్ చేసింది రేవంత్ సర్కార్. జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే రాజీవ్ యువ వికాసానికి సంబంధించి బట్టి విక్రమార్క ఏమన్నారో ఒకసారి ఆయన మాటల్లో కూడా మనం ఒకసారి విందాం. 6,000 కోట్ల రూపాయలతో 6,000 crores 6,000 కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం పేరుతో రేపు 15 మార్చి 2025 నుంచి 15 మార్చి 2025 నుంచి ఈ కార్పొరేషన్స్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తా ఉన్నారు. నోటిఫికేషన్ స్టేట్ లెవెల్ ఆన్ 15th March 2025.
ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారం చేసుకొని 15th March 2025 నుంచి 5th April 2025 వరకు అంటే కనీసం ఒక 20 days వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి సమయం ఇచ్చి సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ని 6th April 2025 నుండి 31st May 2025 కల్లా కంప్లీట్ చేస్తారు. రాజీవ్ యువ వికాస పథకం జూన్ 2న ప్రారంభం కాబోతోంది. రాష్ట్రంలో 5 లక్షల మంది యువతకు మేలు చేసే లక్ష్యంగా ఈ పథకాన్ని అయితే రూపొందించారు. అదే రాజీవ్ యువ వికాస పథకం. ఈ పథకంలో భాగంగా సుమారుగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల అప్లికేషన్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా మండల స్థాయి స్క్రూట్నీ అవుతుంది. దాని తర్వాత జిల్లా స్థాయి స్క్రూట్నీ కూడా వెళ్ళబోతున్నాయి రేపో మాపో. ఎందుకంటే ఖచ్చితంగా 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు రుణం పొందే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి సిబిల్ స్కోర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 50,000 రూపాయలు రుణం పొందే వారికి బ్యాంక్ లింకేజీతో ఎలాంటి సంబంధం లేదు. సో వాళ్ళకి 100% రాయితీ వస్తుంది కాబట్టి బ్యాంక్ లింకేజీ అనేది అవసరం లేదు. అంటే అది కేటగిరీ 1 కింద చూస్తున్నారు. ఇంకా కేటగిరీ 2, 3, 4 వాట్ ఎవర్ మిగతా కేటగిరీల విషయానికి వస్తే కనుక 50,000 పైబడినటువంటి రుణాలు ఎవరైతే పొందుతారో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా స్క్రూట్నీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గతంలో ఎక్కడన్నా అప్పులైనా తీసుకున్నా కూడా వాళ్ళ యొక్క సివిల్ స్కోర్ అనేది తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి అతను పెర్ఫెక్టా, మనకు కట్టగలుగుతాడా కట్టలేడా అనే దానిపైన కూడా క్రోడీకరించి మొత్తం స్క్రూట్నీ అంతా చేపడతారు. అతను పెర్ఫెక్ట్ అయితే కనుక సదరు లబ్ధిదారుడు ఖచ్చితంగా ఆ 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు అందించే రాజీవ్ యువ వికాస పథకానికి అర్హులవుతాడు. సో ఓవరాల్గా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి తోడ్పాటును అందించే నిరుద్యోగ యువతకి తోడ్పాటును అందించే రాజీవ్ యువ వికాస పథకం జూన్ 2న ప్రారంభం కాబోతోంది. జూన్ 2 మనకి పరోక్షంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పక తప్పదు. ఆ రోజు చాలా మేజర్ పథకాలు కావచ్చు, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కొన్ని పథకాలు కావచ్చు, ఖచ్చితంగా ఆ రోజు ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుంటారు. సో ఈ ఏడాది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువత కోసం తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 లక్షల మంది నిరుద్యోగ యువతని ఎంచుకుని సుమారుగా వాళ్ళకి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో, అంటే వాళ్ళు కలలుగంటున్నటువంటి వ్యాపారం కావచ్చు లేదా వాళ్ళు చేసుకునే వృత్తి కోసం కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి ఈ రుణాలని ఇచ్చి, అంటే సుమారు 50,000 నుంచి 4 లక్షల వరకు ఇచ్చే రుణాలకి సుమారుగా 80% మేర సబ్సిడీ ఇస్తోంది. కేవలం 20% మాత్రం చెల్లిస్తే చాలు, కేవలం 20% మాత్రమే. సో 80% అయితే కట్టాల్సిన పని కూడా లేదు. సో ఇటువంటి గొప్ప మహత్తరమైనటువంటి రాజీవ్ యువ వికాస పథకం నిజంగా జూన్ 2న ప్రారంభం కాబోతోంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే 16 లక్షల మంది అప్లికేషన్స్ అప్లై చేసుకున్నారో సుమారు అందులో స్క్రూట్నీ చేసి 5 లక్షల మందిని ఎంపిక చేస్తారు. 5 లక్షల మంది కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాస పథకానికి అర్హులవుతారనేది తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.